నమస్తే, దిస్ ఇస్ శౌర్య. అట్లాంటిక్ సముద్రంలో వెళ్తున్న ఒక క్రూజ్ లో హంటా వైరస్ అనేది ప్రజల్ని భయానికి గురి చేస్తుంది. ఎంతమందికి వ్యాధి సోకింది, ఎవరైనా మరణించారా, అసలు వారిని ఎలా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు, ఈ వైరస్ సోకకుండా ఏమైనా అసలు ప్రత్యామ్నాయం ఉందా అసలు? సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మళ్ళా హంటా వైరస్ అనేది ప్రజల్ని భయానికి గురి చేస్తుంది. సో అసలు అంటే ఒక షిప్ లో క్రూజ్ లో ఎట్లాగ ఇది వచ్చిందని మనం అనుకోవచ్చు సార్? యా డచ్ నౌక అండి, ఎంవి హోండియస్ అంటారు దాన్ని. ఆ ఎంవి హోండియస్ అనే ఒక నౌక అర్జెంటీనియా నుండి బయలుదేరి అంటార్కిటికా వైపుగా దాని ఏమంటారు అట్లాంటిక్ కి చేరబోతుంది. అయితే మధ్యలో అక్కడ కొంతమందికి ఫ్లూ లాగా సిమ్టమ్స్ వచ్చాయి, ఒక 10 మంది వరకు. వచ్చేసరికి కొంతమంది డాక్టర్లని ఒక తీరంలో ఆపి పిలిపించి టెస్టులు చేస్తే వాళ్ళకి ముగ్గురు చనిపోయారు. టెస్టులు చేసే లోపలే ముగ్గురు చనిపోయారు, ఇంకొక ముగ్గురు సీరియస్గా ఉన్నారు. సో వీళ్ళందరికీ అంటా అనే ఒక వైరస్ సోకి చనిపోయారు అనేది డాక్టర్లు తేల్చారు. సో అందువల్ల ఇప్పుడు అది వెస్ట్ ఆఫ్రికాలో కేపు వేర్డ్ అనే ఒక తీరంలో ఆగిపోయింది షిప్. దాని నుంచి వాళ్ళని లోపలికి తీసుకోవడానికి ఆ దేశం ఒప్పుకోవట్లేదు. సో ఎందుకంటే వీళ్ళ వల్ల మళ్ళీ మిగతా వాళ్ళ దేశంలో వ్యాపిస్తుందని అంటా వైరస్. సో ఇప్పుడు ఆ షిప్ లో వాళ్ళ శవాలను ఏం చేయాలి, మిగతా వాళ్ళని ఏం చేయాలి అన్న ఒక గందరగోళంలో ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు ఎవరెవరితోనో డిస్కస్ చేస్తున్నారు అనేక దేశాలతో, ఏ దేశం వీళ్ళని తీసుకుంటుందని. ఎందుకంటే వీళ్ళని పంపించాలంటే ఆ దేశంలోకి బాడీని తీసుకెళ్లి అక్కడ నుంచి ఫ్లైట్లను కార్గోలను పంపించాలి కదా. సో ఇది ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభం లాగా అయిపోయింది. అయితే ఆ షిప్ లోకి వైరస్ ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు అందువల్ల ఏమవుతుందంటే అసలు ఇది అంటా వైరస్ అంటే ఏంటి, ఇది ఏషియా దేశాలకు కూడా వస్తుందా, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి, మనకి అంటా వైరస్ ఉందా లేదా ఎలా గుర్తించాలి, అంటా వైరస్ రాకుండా ప్రివెంటివ్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఈ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొదలైంది. సో మనకి అంటా వైరస్ అనేది యాక్చువల్గా ఏంటంటే అంటా విరిడే అనే ఒక వైరస్ పేరు. ఇది జునోటిక్ వైరస్ అంటారు. జునోటిక్ వైరస్ అంటే జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది ఏ జంతువు ద్వారా వ్యాపిస్తుంది అంటే ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. రోడెంట్స్ అంటారు. ఎలుక జాతికి సంబంధించిన అనేక వెరైటీలు ఉంటాయి, వాటిని రోడెంట్స్ అంటారు. రోడెంట్స్ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకి తక్కువ వ్యాపిస్తుంది, ఎక్కువగా రోడెంట్స్ నుంచే డైరెక్ట్ గా మనిషికి వ్యాపిస్తుంది. ఇది 2 రకాల జబ్బుల్ని క్రియేట్ చేస్తుంది ఈ వైరస్ అనేది. ఒకటేమో హెచ్పిఎస్ అంటారు, అంటే హెచ్వి పల్మినరీ సిండ్రోమ్ అంటారు. పల్మినరీ అంటేనే లంగ్స్ కి సంబంధించిన తెలుసు కాబట్టి ఇది ఎక్కువగా లంగ్స్, హార్ట్ కి అఫెక్ట్ అవుతుంది. వీటిని అమెరికాస్ అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఎక్కువగా ఈ హెచ్పిఎస్ అనే జబ్బు ఉందన్నమాట. దీన్ని సిన్నొంబ్రాయ్ వైరస్ అని కూడా లాటిన్ అమెరికాలో పిలుస్తారు. ఇది డీర్ మైస్ అనే ఒక ఎలుక జాతి నుంచి ఎక్కువగా వస్తుంది అన్నమాట. దీని ఫెటాలిటీ రేటు 50% ఉంది, అంటే 100 మందికి వస్తే 50 మంది చనిపోతారు. సో ఇది చాలా డేంజరస్ ఈ జబ్బు అనమాట. ఇది ఎక్కువగా ఏమంటే ఫ్లూయిడ్స్ లంగ్స్ లేక లీక్ అయిపోతాయి, ద్రవాలు లీక్ అయిపోయి లంగ్స్ పాడైపోతుంది, దాని తర్వాత హార్ట్ పాడైపోతుంది. ఇది జరుగుతుంది అనమాట. దీనికి ఇప్పటి వరకు మందు లేదు, యాంటీవైరస్ ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ కానీ ఏమీ లేవు. ఓన్లీ ఏంటంటే సపోర్టివ్ కేరే చేయాలి, అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే చేయాలి తప్ప దీనికి ఏమీ ప్రత్యేకంగా ఏమీ లేదు. సో ఇది ఒక జబ్బు, అంటే దీన్ని పల్మినరీ ఎడెమా అని కూడా పిలుస్తారనమాట, ఈ లంగ్స్ లో వచ్చే జబ్బుని. ఇది ఒకటైతే, రెండోది హెర్మేజ్ ఫీవర్ విత్ రేనల్ సిండ్రోమ్ అంటారు, హెచ్ఎఫ్ఆర్ఎస్ అని. అంటే హెమరేజ్ అంటేనే తెలుసు కదా మనకి, ఇంటర్నల్ బ్లీడింగ్. సో ఇది యూరోప్లో, ఏషియాలో, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉందన్నమాట. ఇది ఇప్పుడు ఈ సిప్పులో వచ్చిన వాళ్ళకి కూడా ఇదే అని చెప్తున్నారు. ఇది కూడా బ్లడ్ వెసల్స్, కిడ్నీ, ఈ 2 అఫెక్ట్ అవుతాయి. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ రావడం, కిడ్నీ చెడిపోవడం, బ్లడ్ వెసల్స్, తర్వాత లో బీపీ, ఇవి వస్తాయి. అయితే సిమ్టమ్స్ రెండింటికి కూడా ఆల్మోస్ట్ కామనే. అంటే మామూలుగా ఈ వైరస్ లో వచ్చే వాటికంతా కూడా ఫీవరు, కోల్డ్, హెడేక్, అబ్డామినల్ పెయిన్స్, ఇవి వస్తాయి. దాని కాకుండా కొంత సివియర్ అయినప్పుడు లంగ్స్ లో ప్రాబ్లం రావడం, బ్రెయిన్ లో ఇష్యూస్ రావడం, హార్ట్ లో ఇష్యూస్ రావడం అనేది నెక్స్ట్ స్టేజ్ లో
జరుగుతుంది. సో ఈ రెండోది కూడా సేమ్ ఎయిర్బోర్న్ అయితే కాదు ఇది, అంటే గాల్లో వ్యాపించదు. కానీ రోడెంట్స్ నుంచి, అంటే ఈ ఎలుకల జాతికి సంబంధించిన వాటిలో ముఖ్యంగా వాటిలో నుంచి వాటి సాలివ అది గాల్లో కలుస్తుంది కదా, దాన్ని మనం పీల్చుకోవడం కానీ, లేకపోతే వాటి యూరిన్ తొక్కిన పదార్థాల్లో యూరిన్ ఉండడం కానీ, ఇంట్లో ఎక్కడైనా పదార్థాలు బియ్యమో గీయమో ఇంకోటి ఇట్లాంటి యూరిన్ కానీ, లేకపోతే వాటి డ్రాపింగ్స్ అంటాం, అంటే వాటి షిట్ ఉండడం కానీ, అవి తెలియకుండా మనం వాటిని సరిగా క్లీన్ లేకుండా వండేసామనుకో, వాటి ద్వారా కూడా ఇది వస్తుంది అనమాట. సో ఇది కూడా దీన్ని అండర్సన్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఈ అండర్సన్ వైరస్ ఉన్న లక్షణం ఏంటంటే మనుషుల నుంచి కూడా మనుషులకు కూడా ఇది వ్యాపిస్తుందని WHO చెప్పింది. అంటే ఒకసారి ఒక మనిషికి వచ్చినాక ఇది వ్యాపిస్తుంది. సో దీనికి కూడా ఈ సెకండ్ ఈ హెమరేజ్ సంబంధించిన ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దీనికి కూడా ట్రీట్మెంట్ లేదు, అంటే మందు లేదు. దీనికి కూడా సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్ కేర్ చేయాల్సింది. దీంట్లో 15% మాత్రం ఫెటాలిటీ రేట్ ఉంది. అంటే ఫస్ట్ చెప్పిన జబ్బులేమో 50% వరకు ఉంది, 35 to 50. ఇదేమో 15% వరకు ఫెటాలిటీ రేట్, అంటే సోకిన వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. అలాగే ఇది వ్యాపించినప్పుడు ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు కదా, అంటే బయటపడేది 1 వారం నుంచి 3 వారాల వరకు ఇన్క్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటది. అయితే దీని ప్రివెన్షన్ ఏంటంటే బేసిక్ గా క్లీన్ గా ఉంచుకోవడం, ముఖ్యంగా ఎలుకలు ఇట్లా రాకుండా చూసుకోవడం, చెక్ చేసుకోవడం, అంటే ఫుడ్ లో ఏమన్నా చిన్న ఇవి ఉన్నాయా, ఎలుకలు వచ్చిపోయినాయా, ఇవి చెక్ చేసుకొని క్లీనింగ్ అనేది ప్రతిదీ క్లీన్ చేసుకోవడం, ప్రతిదీ ఉడకబెట్టి, ఇప్పుడు కాయగూరలు మనం ఒక్కోసారి క్యారెట్లు ఇవి పచ్చిగా తింటాం, దాని మీద ఎలుకలు వెళ్ళున్నాయి, వాటి సాలివా ఉన్నింది అనుకోండి, మనం క్యారెట్ తింటాం కదా, క్యారెట్ మంచిదని తింటాం కానీ అది హంటా వైరస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఉడకబెట్టి తినడానికి ట్రై చేయడం, ప్రతిదీ ఎలుకలు ఉన్నాయా లేదా చెకింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ ఉంటే వాటిని చంపేయడానికి మనం ఏమేమి పద్ధతులు మందు పెట్టడము, ఇంకా బోను పెట్టడం ఏదో చేయాలి. సో ముఖ్యంగా ఎలుకలున్న ఏరియాలు, ఎలుకలున్న ప్రాంతం, ఎలుకలు కాకపోతే అలాంటి పందికొక్కులు ఇంకోటి. సో అది వాటి ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో అయితే ఇప్పటివరకు కేసులు ఏమి పెద్ద కనబడలేదు. వరల్డ్ వైడ్ గా మాత్రం 1,00,000 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది అంటే దాని ఏమంటారు, ఒక మానిటర్ చేయాల్సిన జబ్బుగా వరల్డ్ బ్యాంక్ కూడా గుర్తించింది. సో ఇప్పుడు ఈ షిప్ లో రావడంతో అందరికి భయమైంది, ఎందుకంటే ఇది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెలింగ్ ద్వారా వ్యాపిస్తుంది కదా. సో అందువల్ల ఇండియన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఎలుకలు ఉన్న ఏరియాలు, ఇండ్లు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలనేది చెప్తున్నా. సార్ అంటే క్రూజ్ లో ఎలుకలు ఉండే ఛాన్స్ ఉంటుందా నార్మల్ గాను? చెప్పలేము, అంటే ఆ క్రూయిజ్ ని బట్టి ఉంటది. దీంట్లో మామూలుగా ఇప్పుడు 150 మంది ఉన్నారు ప్రయాణికులు. షిప్పుల్లో కూడా ఇప్పుడు సరుకుల ద్వారా వచ్చేస్తాయి కదా, ఒక్కొక్కసారి వచ్చేసినప్పుడు అవి ఉండిపోతాయి. చాలా మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం, చాలా షిప్పుల్లో ఎలుకలు అవి ఎక్కువైపోయి ఆ సరుకులను బట్టి ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లా ఉండే ఛాన్స్ ఉంది. లేదు వాళ్ళకి ఇంకెక్కడో వాళ్ళ ఇళ్లలో సోకి వాళ్ళు ఎంటర్ అయి ఉండొచ్చు. దీంట్లో ఇన్క్యుబేషన్ పీరియడ్ బయటికి రావడానికి టైం పడుతుంది కదా, అట్లా వచ్చి ఉండొచ్చు. అలాగే వాళ్ళు ఇంకా దాన్ని అనౌన్స్ చేయలే, ఎట్లా వచ్చింది అనేది ఇంకా వాళ్ళు పరిశీలిస్తున్నారు. థ్యాంక్ యూ.